మనందరికీ చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది. ఏమని అంటే విష్ణు అవతారాలు, శివలీలలు, దేవతల కథలు అన్నీ ఎందుకు భారతదేశంలోనే జరిగాయి? ఎందుకు మరొక దేశంలో ఈ అవతారాలు జరగలేదు? ఈ ప్రశ్న సాధారణమైనదే, కానీ దీని వెనకాల చాలా లోతైన ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక కారణాలు ఉన్నాయి. ఎక్కువ శాతం దేవతలు మన భారతదేశంలోనే ఎందుకు జన్మించారు అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన భారతదేశాన్ని పుణ్యభూమి అంటారు. ఎందుకు అంటే ఇక్కడ వేల సంవత్సరాలుగా మహర్షులు తపస్సు చేశారు. యజ్ఞాలు, హోమాలు, వేదపాఠాలు ఇక్కడే జరిగాయి. ఇక్కడి ప్రతి నది, ప్రతి పర్వతం, ప్రతి అడవి ఒక ఆధ్యాత్మిక చరిత్రను కలిగి ఉంది. హిమాలయ పర్వతాలు అనేవి ప్రపంచానికి ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించే స్థలం. గంగా నది మన కోసం స్వర్గం నుంచి భూమికి దిగి వచ్చిన పవిత్ర నది. కైలాస పర్వతం మనందరికీ తెలిసిన విషయమే, శివుడి నివాసం. భారతీయులు మన భారతదేశంలో పుట్టినప్పటి నుంచి ధర్మం, సత్యం, భక్తి కోసం జీవించారు. ప్రజల ఆరాధన, నమ్మకం, కర్మలు ఈ నేలను దేవతల అవతార భూమిగా మార్చాయి. పురాణాలు, ఇతిహాసాలు అన్ని భారతదేశ ప్రాముఖ్యతను చెబుతాయి. విష్ణు పురాణం ప్రకారం భారతదేశం అనేది దేవతలకు ప్రియమైన భూమి. విష్ణు దశ అవతారాలు అన్నీ ఇక్కడే జరిగాయి. మత్స్య, కర్మ, వారాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధి, కల్కి ఇలా అన్ని దేవతలు మన భారతదేశంలోనే ఉండడం మనందరికీ చాలా సంతోషకరమైన విజయం అనే చెప్పాలి. శివుడు, పార్వతి గురించి చెప్పాలంటే హిమాలయాలే వారి ఉండే భూమి. గంగా నది భారతదేశంలో ప్రవహిస్తూ ప్రజలను పవిత్రం చేస్తుంది. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు మొత్తం భారతదేశ భూభాగంలోనే చోటు చేసుకున్నాయి. శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు. అహంకారం, దుర్మార్గాన్ని నిర్మూలించడానికి రాక్షసరాజు రావణుని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. శ్రీకృష్ణుడు మధురలో జన్మించి గోకులం, బృందావనంలో బాల్యాన్ని గడిపాడు. భగవద్గీతను బోధించి లోకానికి అమరమైన జ్ఞానం ఇచ్చాడు. కంసుని సంహరించాడు. కురుక్షేత్రంలో పాండవులకు మార్గదర్శకుడు అయ్యాడు. బుద్ధుడు కరుణామూర్తి, హింస విడిచి శాంతి మార్గం చూపించాడు. పరశురాముడు అధర్మం పెరిగినప్పుడు సమతుల్యం తీసుకొచ్చాడు. ఈ అవతారాలన్నీ భారత భూమిలోనే జరిగాయి. ప్రతి అవతారం మనకు సమాజాన్ని మార్చి కొత్త మార్గాన్ని చూపింది. ఇప్పుడు ఒక ప్రశ్న, దేవతలు ఎందుకు భారతదేశంలోనే అవతరించాలి? భారతీయ తత్వశాస్త్ర ప్రకారం దేవుడు ఎక్కడైతే ధర్మం తగ్గిపోతుందో, అధర్మం పెరిగిపోతుందో అక్కడే అవతరిస్తాడు. భారతదేశం ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ ప్రజల భక్తి అద్భుతమైనది. మహర్షుల తపస్సు వల్ల ఈ నెలలో అపారమైన శక్తి నిలిచిపోయింది. అందుకే దేవతలు ఈ భూమిని వాళ్ళు అవతరించడానికి ఎంచుకున్నారు. మరి ఆధునిక కోణంలో చూస్తే చరిత్రకారులు ఏం చెబుతున్నారంటే భారతదేశం ప్రాచీన నాగరికత, అందుకే పురాణాలు, కథలు అన్నీ ఇక్కడే పుట్టాయి. కానీ ఆధ్యాత్మికులు చెబుతున్నారు ఈ నేలలో ఉన్న భక్తి, ఆత్మీయత వల్లే దేవతలు ఇక్కడ అవతరించారు అని. ఈ రెండు కోణాలు వేరువేరు అయినా ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది, భారత భూమి ప్రత్యేకమైనది. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకున్నామంటే దేవతలు భారతదేశంలో ఎందుకు అవతరించారు అన్న విషయాలు. ఇది కేవలం కథ కాదు. పూర్వం మనకు ఏం చెబుతుందంటే ప్రతి అవతారం మనకు ఒక పాఠం చెబుతుంది. రాముడు నిజాయితీ, ధర్మం. కృష్ణుడు జ్ఞానం, ప్రేమ, వ్యూహం. బుద్ధుడు కరుణ, శాంతి. అసలు సందేశం ఏమిటంటే మనము దైవం బాటలో నడవాలి, ధర్మం కాపాడాలి, సమాజానికి మేలు చేయాలి. ఎందుకంటే మన దేవతలు అవతరించిన పవిత్రమైన భూమిలోనే జీవిస్తున్నాం. మనలోని దైవత్యాన్ని వెలికి తీయడం మనందరి కర్తవ్యం. జై హింద్.